ఒక సినిమా 12,500 స్క్రీన్లు, 80 దేశాలు, మొదటి రోజే 300 పైచిలుకు కోట్ల రూపాయల రెవెన్యూ. నిజంగా ప్రౌడ్గా ఉంది. అల్లు అర్జున్ గారు, మీరు చేసిన ఈ ఫీట్ కేవలం మీ ఒక్కరే చేశారని కాదు, మీ టీం అంతా, పుష్ప 2 సినిమా టీం అంతా కూడా నిజంగా ఒక పండగలా చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సినిమాకి నిజంగా ప్రమోషన్ అవసరమే లేదు, కానీ మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇంతమంది ఇంత పండగలాగా దీన్ని ఫీల్ అయ్యి టికెట్స్ కోసమో లేకపోతే సినిమా చూడాలనే ఒక ప్రేమ ఇవన్నీ కలగలిసినప్పుడు నిజంగా మీరు ఈ ప్రమోషన్ స్టేట్లో తప్పలేదు అనిపించింది. నిజంగా కూడా ఎవరైనా గెస్ట్లు వస్తే ఈవెన్ రాజమౌళి గారు కానీ సుకుమార్ గారు కానీ ఎవరు మాట్లాడటానికైనా జస్ట్ సినిమా గురించి మాత్రం చెప్పడానికి ఏం లేదు. ఇదంతా ఆల్రెడీ బ్లాక్ బస్టర్. అందులో నటినట్లు ఇంకా నిజంగా వాళ్ళు లైఫ్ టైం వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్లాంటిది ఎప్పుడు అవకాశం వస్తుంది. అలాంటి ఆ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్న టీం అందరూ కూడా గ్రేట్ ఎఫర్ట్. ఇంకెంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఒక సినిమా కోసం తపస్సులాగా 5 ఏళ్ల పాటు కష్టపడటం అనేది నిజంగా ఒక హిస్టరీ. ఇలాంటి ఒక హిస్టరీని చేయటం కోసం ఇట్లాంటి ఎప్పుడన్నా ఒక పండగ వచ్చినప్పుడు, ఎక్కడో ఒలింపిక్స్ వచ్చినప్పుడు 4 ఇయర్స్కి ఒకసారి కాగడాలు పట్టుకొని చేస్తూ ఉంటారు. అదొక పండగ, అదొక ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ కూడా ఇలాంటి ఈవెంట్స్ అన్నీ చేసేసి ఇంత పెద్ద హడావుడి చేస్తున్న రీజను కేవలం ఇది ఒక పండగలాగా చూడాలి, ఇది ఒక ప్రెస్టీజియస్ ఫీల్ లాగానే చూడటం కోసం తప్ప వేరే కాదని చెప్పేసి నొక్కి చెప్పాడు అల్లు అర్జున్. ప్రతి ఒక్కళ్ళ గురించి ఎంతో ప్రేమగా తనదైన శైలిలో చెప్పాడు. ఇకపోతే ఈ సినిమా ఆడటం ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఆడాలి అనే దానికి ఖచ్చితంగా సుకుమార్ గారి కోసం ఈ సినిమా ఆడాలి. ఆయన పడ్డ కష్టం కోసం ఆడాలి. ఆయనకి ఏదో ఒక షాట్ కావటం కోసం ఎంత స్ట్రెస్ అవుతాడు. అలాంటి ఒక చిన్న షాట్స్ ఎన్ని వందలు, వేలు, లక్షలు కలిపితే ఒక సినిమా అవుతుంది. 3 గంటల 20 నిమిషాలు తెలియకుండా అయిపోతుంది. ఖచ్చితంగా సినిమా గురించి మాత్రం పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏది చెప్పినా అది తక్కువే అయిపోతుంది, అందుకని ఏది చెప్పట్లేదు అంటూ తన స్పీచ్ కొనసాగించాడు నిన్న. ఇదే లాస్ట్ ఈవెంట్. ఈ ఈవెంట్కి తర్వాత మనం అందరం థియేటర్లోకి వెళ్ళి చూస్తాం సినిమాని. ఎక్స్ట్రాడినరీ. అంటే ఆ స్పీచెస్ని బట్టి నాకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళందరూ ఒక పండగ చేస్తున్నారు. ఆ పండగని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచంలోని భారతీయులందరూ, తెలుగు వారందరూ కూడా డెఫినెట్గా సినిమాని గౌరవిద్దాం, సినిమాకి వాల్యూ తీసుకొద్దాం. అది నేను చాలా గర్వంగా చెప్తున్నాను, అది నా వల్ల సాధ్యమవుతున్నందుకు అని ఘంటాపదంగా నొక్కి చెప్పాడు. మామూలు విషయం కాదు అంత చెప్పటం అనేది. ఒక సినిమా హీరో రెగ్యులర్గా సినిమా డేట్స్ ఇచ్చేసి, కాల్ షీట్లు ఇచ్చేసి తన పని తాను చేసుకొని యాక్ట్ చేసేసాం కదా వెళ్ళిపోదాం అనుకుంటే జరిగే పని కాదు ఇది. ఒక తపస్సు చేస్తేనే ఇట్లాంటివి జరుగుతుంది. ఒక తపస్సు జరిగితేనే ఇలాంటి మాటలు వస్తాయి. నిజంగా పుష్ప 2 టీం అందరూ కూడా, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరో ఒక ఐడియా ఇస్తే ఇది 2 పార్ట్లుగా చేయొచ్చు కదా అంటే, చెర్రీ గారు నిర్మాతల్లో ఒకరు, ఆయన ఒక ఐడియాని ఆయన ఎంత ఫాస్ట్గా తీసేసుకొని అడాప్ట్ చేసుకుని 2 పార్ట్లు చేద్దామని చెప్పేసి ఎలాగా అన్నారు. అలాగే సినిమా తీసేటప్పుడు నా దగ్గర ఒక 2-3 సీన్లు తప్ప కథగా లేదు, అది బన్నీతో మాట్లాడుతుంటే జరిగే ప్రాసెస్లో వచ్చిందని చెప్పేసి సుకుమార్ గారు అన్నారు. ఇలా 1 కాదు 100 కాదు, ఇలా ఎన్ని ఉన్నాయో ఇట్లాంటి విషయాలు చెప్పుకోవాలంటే. నిజంగా కూడా టీం అందరూ పెట్టిన ఎఫర్ట్, గ్రేట్ ఎఫర్ట్. ఇలాంటి ఎఫర్ట్లు అన్నీ కలిపితేనే పుష్ప 2. ఈ పుష్ప 2 అయిపోయిందాకా ఈ పుష్ప ఫీవర్లోనే ఉందాము. ఎందుకంటే ఒక తెలుగు దర్శకుడు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి అత్యద్భుతంగా టెక్నికల్గా తన ప్రాణం అంతా పెట్టి తీసిన సినిమా కాబట్టి ఈ సినిమాని మనం గౌరవిద్దాం. ఈ సినిమాతో మనందరం నిజంగా సినిమా పండగ చేసుకుందాం. ప్రతి వాళ్ళు తెలుగు సినిమాలో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మా సినిమా అని గర్వంగా రొమ్మెత్తుకుని నిలబడండి. ఖచ్చితంగా సినిమా అనేది అందరూ బయటికి వెళ్ళినాక ఆ సినిమా దేవుంది అని మాట్లాడతారు, కానీ సినిమానే ప్రపంచం అంతా తిరుగుతుంది. ఒక సినిమానే ప్రపంచం అందరూ మాట్లాడుకుంటుంది. ఒక సినిమా కోసమే ప్రపంచం అందరూ ఎదురు చూస్తుంది. అందుకని ప్రతి ఒక్క సినిమా వాడు పుష్ప 2 సినిమా మా తెలుగు సినిమా, మా తెలుగు హీరో, మా తెలుగు దర్శకుడు అని చెప్పేసి గర్వంగా నించొని మాట్లాడండి. మన పుష్ప 2 సినిమాని థియేటర్లోనే చూద్దాము, ఎంజాయ్ చేయండి. సినిమా రేటు గురించి ఎంత ఎక్కువైనా సరే ఇట్లాంటి సినిమాలు వన్స్ ఇన్ ఏ వైల్ వస్తాయి. ఒక 20 సినిమాలకు పెట్టే డబ్బు ఒక సినిమాకి పెడుతున్నాం అనుకోండి, అలాంటి ఒక 20 సినిమాల ఎత్తే పుష్ప 2. ఆల్ ద బెస్ట్. చూస్తూనే ఉండండి. ఇట్లాంటి ఎన్నో విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.